వెల్కమ్ టు హన్రామాస్ ఫ్యామిలీ. హలో అందరికీ నమస్తే. ఇది మే 29th వీడియో. మా బుజ్జోడిది ఫస్ట్ బర్త్డే. అప్పుడే చిన్నోడు పుట్టి 1 year కంప్లీట్ అయిపోయింది. హను పుట్టినప్పటి నుంచి టైమే తెలియట్లేదు, అసలు త్వరగా కంప్లీట్ అయిపోయింది 1 year. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు అప్పుడే. నిండు 100 ఏళ్ళు ఇలాంటి బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా విష్ చేయండి బుడ్డోడికి. నైట్ 12 అవుతుంది టైము. ఎంత బాగా లేచున్నాడో చూడండి. డైలీ 11:30 or 12కి ఆ టైంలో లేస్తాడు. ఒక 1/2 hour అలా మేల్కొని ఆడుకొని మళ్ళీ పడుకుంటాడు. అదేలాగా ఈరోజు కూడా లేచాడు. వాడు లేస్తాడని తెలిసే నైట్లో కేక్ తెచ్చి కట్ చేయించాము. కరెక్ట్గా 11:55కి ఆ టైంలో లేసేసాడు. తను లేచే లోపలే అన్నీ రెడీగా పెట్టుకున్నాము. బలూన్స్ అన్నీ, కేక్ అవన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఆ బలూన్స్ అవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అస్సలు పడుకోలేదు. దాని తర్వాత 1 hour 1.5 hour వరకు అస్సలు పడుకోలేదు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. మాకు అస్సలు నిద్రే రాలేదు 12 వరకు. మా అమ్మ పడుకుంది, ఇప్పుడే లేచి వస్తూ ఉంది. కేక్ తినిపించి మా అంటే క్రీమ్ ఎంత ఎత్తుకుందో చూడండి పెట్టడానికి. వాడు తినేస్తున్నాడు పెడతా ఉంటే. నైట్లో వేలు కొరికేశాడు మా అమ్మది. టీత్ బాగా షార్ప్గా వచ్చేసాయి. కొరికేస్తున్నాడు అసలు. వాడికి అదొక ఆనందము. నవ్వుకుంటూ ఉంటాడు కొరికేసి. కేక్ తినిపిస్తున్నాడు అందరికీ. ఇక్కడ కేక్ పెడుతున్నది వాళ్ళ బాబాయి. పాపం మాతో పాటు నైట్ అంతా మేల్కొనే ఉన్నాడు. చూడండి ఎంతసేపు కేక్ పెట్టినా తినట్లేదు బాబు. పాపం అడుగుతున్నాడు కొద్దిగా తీసుకోరా అని. వాడికి బాగా ఎగిటైపోయినట్టున్నది కేకు. కేక్ కట్ చేసేసినా కూడా చాలాసేపు నిద్రే పోలేదు. 3 o'clock వరకు మేల్కొనే ఉన్నాము. నిద్రే రాలేదు. మార్నింగ్ పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళాలి, అభిషేకం ఉంది. 7కంతా రమ్మని చెప్పారు. నిద్రే రాలేదు అప్పటికి. మరుసటి రోజు ఏదైనా ఉంటే అస్సలు ముందు రోజు అసలు నిద్రే రాదు నాకు. నాకే కాదు ఎవరికైనా అలానే ఉంటుంది కదా. మా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఆ రోజు. అస్సలు సంతోషానికి అవధులు లేనట్టున్నాయి. ఇంకా మార్నింగ్ లేచి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము. 7 o'clock అంతా రమ్మని చెప్పాడు పూజారి. అభిషేకం చేయించాలనుకున్నాము. 7 o'clock అంతా వచ్చేసేయండి అని చెప్పారు. ఇంకా అందుకని త్వరగా లేచి బయలుదేరి బాబుకు కూడా మార్నింగే స్నానం చేయించి తీసుకెళ్తున్నాము అభిషేకం ఉందనేసి. బుడ్డోడిని బలవంతంగా లేపేశాను మార్నింగు. హను పేరు మీదే అభిషేకం చేయిస్తూ ఉంది. వాడు లేకపోతే ఎలాగని చెప్పి మార్నింగే లేపేశాను. వీడియో మా మరిది తీస్తున్నాడు. బైక్ ఎక్కినాక తీయమంటే ముందే తీస్తున్నాడు. జోకులు వేస్తున్నాడు. హను చూడండి ఈ విధంగా బైక్ ఎక్కడం అంటే ఎంత ఇష్టం, ఎంత ఫ్రెష్గా ఉన్నాడో చూడండి. అసలు నిద్ర మొహమే లేదు వాడికి. ఇంకా బైక్ ఎక్కితే అస్సలు నిద్ర కూడా రాదు. మొత్తం ఎగిరిపోయింది చూడండి. ఎంత బాగా చూస్తున్నాడో కళ్ళు చూడండి ఒకసారి. ఎంత బాగా కూర్చున్నాడో చూడండి ముందు. అలా అంటే ఇష్టం. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక రౌండ్ వేసుకొని వస్తాడు తీసుకెళ్ళి. ఇంకా టెంపుల్కి వచ్చేసాము. అభిషేకానికి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటున్నాము. పక్కనింటి ఆంటీ మార్నింగే వచ్చేసారు. ఇంకా త్వరగా అభిషేకం సామాన్లన్నీ రెడీ చేస్తూ ఉంటాను, మీరు వచ్చేసేయండి అని చెప్పి వెళ్ళారు. ఆంటీ డైలీ క్రమం తప్పకుండా రోజు వెళ్తూ ఉంటారు టెంపుల్కి. ఆంటీకి టెంపుల్లో అందరూ బాగా తెలుసు. డైలీ పూజలకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అసలు ఆ రోజు వినాయక స్వామికి అభిషేకం చేయించాలనుకున్నాము ఫస్ట్. బాబు పుట్టింది వెన్స్డే, అందుకని వినాయక స్వామికి చేపిద్దాము అభిషేకం అనుకున్నాము ఫస్ట్. అనుకోకుండా శివయ్యకి జరిగింది అభిషేకం ఆ రోజు వేరే వాళ్ళకి కూడా ఏదో వ్రతం ఏదో ఉన్నింది శివ పార్వతులకు సంబంధించి. అందుకనేసి ఇంకా పూజారి శివయ్యకే చేపిద్దాము అభిషేకము అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి వినాయక స్వామి దగ్గర అర్చన చేయించుకున్నాము కొబ్బరికాయ తీసుకెళ్ళి. అప్పటికప్పుడే ఏం జరగాలని ఉంటుందో అది జరుగుతుంది చూడండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఇక్కడ చూడండి ఈరోజు నాకు ఎలా అనిపించిందంటే అసలు పుట్టినప్పటి నుండి హను బాగా క్లోజ్ అయిపోయాడు శివయ్యకి.
శివరాత్రి రోజు కూడా నైట్ అంతా మేల్కొని అభిషేకం చూశాడు. అసలు నిద్రే పోలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు ఆ రోజు టెంపుల్లో. శివయ్యకి హనుకి మంచి అనుబంధం ఏర్పడినట్టుంది. అసలు నేను టెంపుల్కి రాకపోయినా ఒక్కొక్కసారి ఆంటీ తీసుకొస్తూ ఉంటారు. ఇంకా ఆంటీ హనుని తీసుకెళ్ళి లింగంకి హనుని తాకిచ్చి తీసుకొస్తూ ఉంటుంది. అక్కడ అలా చేశాడు ఇలా చేశాడని చెప్తూ ఉంటుంది వచ్చి. అలా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత బాగా మంచిగా ఉంటాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. సైలెంట్గా ఉంటాడు. చిన్నప్పుడే ఎంత బాగా తెలిసింది చూడు దేవుడు అంటే అనేసి అంటూ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ టైంలో. శివాలయంకనే కాదు తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా అసలు సైలెంట్గా ఉంటాడు. ఏమీ అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంకా అభిషేకం అయిపోయింది. లోపల రెడీ చేస్తున్నారు దేవుణ్ణి. ఇంకా నేను ఒక్కటొక్కటే అందిస్తూ ఉన్నాను స్వామికి. ఇంకా అగరబత్తులు హను చేత్తో ఒకసారి టచ్ చేయించి ఇద్దాము స్వామికి అనేసి పిలిపించాను. అలాంటివి చేయడంలో ఎంత బాగా సహకరిస్తాడు. ఇంకా లోపల స్వామి దేవుణ్ణి రెడీ చేస్తున్నారు. ఒకటొకటి అందిస్తున్నాను. ఇంకా వెళ్ళి ప్రసాదం తీసుకురా అమ్మ అని చెప్పారు. ఇంకేదైనా స్వీట్ చేయిస్తే బాగుంటుందని చెప్పి కేసరి చేయించాము. ఇంకా దేవుడి కోసమని పక్కకు కొద్దిగా తీస్తున్నాను. తీసుకొని వచ్చి ఇచ్చాను స్వామికి. ఇంకా ఇక్కడి వరకు అయితే అలంకరణ అయిపోయింది. ఇంకా వస్త్రాలంకరణ అవ్వలేదు. ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టేశాం కదా, ఇంకా వెళ్ళి అందరికీ పంచేసేయండి ప్రసాదం అని చెప్పారు. అందుకని మేము వెళ్ళి అందరికీ ప్రసాదాలు పంచుతున్నాము. ఇంకా అభిషేకం అయిపోయింది కాబట్టి పంచామృతం తెచ్చి అందరికీ పంచేస్తున్నాము. ఇంకా మార్నింగ్ చాలా ప్రశాంతంగా ఉండింది ఆ రోజు. చాలా హ్యాపీగా అనిపించింది. మా హను బర్త్డే మంచిగా గుర్తుండిపోతుంది అసలు. ఇంకా నాతో పాటు ఆంటీ కూడా ప్రసాదాలు పంచుతున్నారు. ఆంటీకి హను అంటే చాలా ఇష్టము. మాకంటే ముందే టెంపుల్కి వచ్చి అన్నీ రెడీ చేసేసారు. హనుని బాగా చూసుకుంటుంది ఆంటీ. అక్కడ మాతో పాటు ఉన్న 2 అబ్బాయిలు మా చిన్నత్త కొడుకులు, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కొడుకులు. వాళ్ళ అన్నకి అన్నిట్లో బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. బాబుని ఎత్తుకోండి అబ్బాయి పేరు అనిలు, ఇంకొక అబ్బాయి పేరు అశోకు. బర్త్డేకి ముందుండే అన్నీ చేశారు బాబుకి. ఇంకా శివయ్యకి వస్త్రాలంకరణ కూడా అయిపోయింది. ఇంకా ధూపం వేస్తున్నారు. ఎంత చక్కగా రెడీ చేశారో చూడండి స్వామి. డైలీ ఈ విధంగా ఒక్కొక్క అలంకరణ వేస్తూ ఉంటారు స్వామికి. రోజుకు ఒక్కొక్క వేషం వేస్తూ ఉంటారు. బోలాశంకరుడు, ఈశా ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు స్వామి. ఈరోజు నార్మల్గా అలంకరించారు. ఇంకా శివయ్యకి పూజ అయిపోయాక ఇంకా టెంపుల్లోనే దక్షిణామూర్తి స్వామి ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చాము బాబుకి. ఆ గుళ్ళో మంచిగా అన్ని దేవుళ్ళు ఉంటారు. కృష్ణుడు, దుర్గమ్మ, సాయిబాబా స్వామి అందరూ ఉంటారు చాలా. ఇంకా దక్షిణామూర్తి స్వామి దగ్గర కూడా పూజ చేపిద్దామని చెప్పి అక్కడికి వచ్చాము. పూజారులు ఈరోజు చాలా బిజీగా ఉన్నారు. వేరే పూజ ఉందని చెప్పాం కదా, ఇంకా అక్కడ ఆ పని వదిలేసి మరీ వచ్చాడు స్వామి. మేము పిలిచామని చెప్పి ఒక్కసారి వచ్చి దక్షిణామూర్తి స్వామి దగ్గర పూజ చేయించండి స్వామి అని చెప్పాము. అంత బిజీలో కూడా వచ్చి చేస్తున్నారు మా కోసము. నార్మల్గా అయింటే ఇంకా అన్ని దేవుళ్ళు కూడా బాగా చేయించి ఉంటారు పూజారులు. కానీ ఆ రోజు వేరే పూజ ఉండడం వల్ల కొంచెము ఈ విధంగా త్వరగా అయిపోయింది. ఇంకంతే. ఈవినింగ్ పార్టీ కోసము మా హస్బెండ్ నాకు కోన్ పెడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్కి నేను పెట్టేసుకున్నాను, రైట్ హ్యాండ్కి తను పెడుతున్నాడు. కోన్ డిజైన్స్ అంతగా నచ్చదు. ఈ విధంగా పెట్టుకోవడం అంటే ఇష్టము. ఈవినింగ్ కోసం ఈ విధంగా డెకరేట్ చేశాము. ఇంకా సెలబ్రేషన్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.